అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? పెళ్లి చేసుకోవటం అపరాధం, లైంగిక సంబంధం చెడ్డది, నేను కూడా చెడ్డదాన్ని. కొంతకాలం క్రితం నేను 22 ఏళ్ల ఒక యువతితో సంభాషించగలిగాను. ఆమెను కని పెంచిన తల్లి డ్యాన్స్ చెయ్యటం, పేకాట ఆడటం, ఈత కొట్టటం, మగ స్నేహితులతో కలిసి తిరగటం మహాపాపమని బాగా నూరిపోసింది. ఆ ఆజ్ఞలను, మతబోధనలను పాటించకపోయినా ఏమాత్రము జవదాటినా నరకంలో శాశ్వతంగా యాతనలు అనుభవించాల్సి వస్తుందని ఆమె తల్లి బెదిరించింది. ఈ యువతి నల్లటి దుస్తులు మాత్రమే ధరించేది, ఏమాత్రమూ అలంకరించుకోదు. అలా చేస్తే అది పాపంతో సమానమని ఆమె తల్లి చెప్పింది. ఆమె తల్లి ప్రకారం మగవాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్లతో లైంగిక సంబంధం వ్యభిచారంతో సమానము. ఈ యువతి అపరాధ భావంతో బాధపడేది. కావున తనని తానే ఎలా క్షమించడం నేర్చుకున్నది. తెలుసుకుందాం. క్షమించడం అంటే ఇవ్వటం. ఆమె జీవిత సత్యాల గురించి, తన గురించిన తప్పుడు నమ్మకాలను వదిలేసింది. ఆమె పనిచేసే ఆఫీసులో మగవాళ్లతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఆమెకు నేరంగా అనిపించేది. దేవుడు తనను తప్పక శిక్షిస్తాడని నమ్మకం కలిగేది. చాలామంది యువకులు ఆమె ముందు పెళ్లి ప్రస్తావన పెట్టేవారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవటం నేరం, సెక్స్ చెడ్డది, నేను కూడా చెడ్డదాన్ని అందామె నాతో. అది ఆ యువతి మనసులోని ప్రారంభ దశలో ఉండే తప్పుడు భావం. వారానికొకసారి చొప్పున 10 వారాలు ఆ యువతి నా దగ్గరకు వచ్చింది. నా చేతన మనసు, ఉపచేతన గురించి నేర్చుకున్నదంతా ఆమెకు నేర్పాను. అవి ఎలా పనిచేస్తాయో వివరించాను. తన బుర్రలో తప్పుడు ఆలోచనలను నింపి సమ్మోహనపరచి ఆ రకంగా పెంచి పెద్ద చేసిన తల్లి మూర్ఖురాలని, మూఢనమ్మకాలు కలదని, దురభిమానం, నిరాశ, నిస్పృహలతో బ్రతుకుతోందని నెమ్మదిగా అర్థం చేసుకున్న మీదట ఆమె అద్భుతమైన జీవితాన్ని మొదలుపెట్టింది. తన కుటుంబంతో పూర్తి తెగతెంపులు చేసుకొని జీవితాన్ని ప్రేమించటం, జీవితానికి విలువ ఇవ్వటం నేర్చుకుంది. నా సలహా పాటించి ఆ యువతి అందమైన దుస్తులు ధరించటం మొదలుపెట్టింది. తన జుట్టును చక్కగా అలంకరించుకుంది. ఒక మగవాని దగ్గర డ్యాన్స్ నేర్చుకుంది. కారు నడపటం నేర్చుకుంది. ఈత నేర్చుకుంది. పేకాట ఆడటం, యువకులతో మాట్లాడటం ప్రారంభించింది. ఆమె తన జీవితాన్ని ప్రేమించసాగింది. ఆమె సహచరుడి కోసం ప్రార్థించసాగింది. అనంతమైన ఆ పరమాత్మ తన ఆలోచనలతో సామరస్యం కలిగి ఉండే వ్యక్తిని తన వైపుకు ఆకర్షింపబడేలా చేస్తాడని నమ్మింది. ఆ దినం రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆమె నా దగ్గర నుంచి బయలుదేరే సమయానికి మరో వ్యక్తి నన్ను కలిసేందుకు వేచి ఉన్నాడు. వాళ్ళిద్దరినీ ఊరికే ఒకరినొకరిని పరిచయం చేశాను. 6 నెలల తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి సుఖంగా, సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఉపశమనానికి క్షమాపణ అనేది అవసరం. మీకెవరి పట్ల అయినా విరోధం ఉన్నప్పుడు మీరు లేచి నిల్చొని ప్రార్థించాలి. ఆ వ్యక్తిని క్షమించాలి. మనశ్శాంతికి, మంచి ఆరోగ్యానికి ఇతరులను క్షమించటం చాలా అవసరం. మనల్ని బాధపెట్టిన వాళ్ళందరినీ క్షమించినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యము, సంతోషము లభిస్తాయి. దేవుడి నియమాలతో మన ఆలోచనల్లో సామరస్యాన్ని సమకూర్చుకొని మనల్ని మనం క్షమించుకోవాలి. ఇతరులను క్షమించేదాకా మనం మనల్ని పూర్తిగా క్షమించలేము.
మనల్ని మనం క్షమించడానికి అంగీకరించకపోవటము గర్వము, అజ్ఞానము తప్ప ఇంకేమీ కాదు. మానసిక కారణాల వల్ల కలిగే శారీరక అనారోగ్యాలకు సంబంధించి వ్యాధికి గురవటం గురించి ఈరోజు వైద్య రంగంలో పదే పదే చెబుతున్నదేమిటంటే, ఇతరుల పట్ల ద్వేషం, తిరస్కారం, పశ్చాత్తాపం, శత్రుత్వం అనే భావాలే కీళ్ల నొప్పుల నుంచి గుండె జబ్బులు దాకా అన్ని వ్యాధులకు కారణం. స్పెషలిస్టులు మనసుకు బాధ కలిగిన వాళ్ళు, అన్యాయాలకు గురైన వాళ్ళు, మోసగింపబడ్డ వాళ్ళు, మనసు గాయపడ్డ వాళ్ళు తరచు తమ పట్ల అలా ప్రవర్తించిన వారి పట్ల ద్వేషాన్ని, కోపాన్ని మనసుల్లో నింపుకోవటం ద్వారా ప్రతిక్రియను వెల్లడి చేస్తారని ఎత్తి చూపించారు. ఈ ప్రతిక్రియ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ప్రతిఘాతాన్ని కలిగించి సెలవు పెట్టే గాయాలను రేపుతుంది. ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులకు కారణాలను సూచిస్తూ ఇలా అంటారు: మనసుకు బాధ కలిగిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, మోసగింపబడ్డ వాళ్ళు, మనసు గాయపడ్డవాళ్ళు తరచూ తమ పట్ల అలా ప్రవర్తించిన వారి పట్ల ద్వేషాన్ని, కోపాన్ని మనసుల్లో నింపుకోవటం ద్వారా ప్రతిక్రియను వెల్లడి చేస్తారు. దీనికి ఒక్కటే చికిత్స: తమకి కలిగిన బాధలకు, మనసుకి కలిగిన గాయాలను తొలగించుకోవాలి. క్షమాపణే ఖచ్చితమైన మార్గం. క్షమించటం అంటే ప్రేమతో కూడిన చర్య. క్షమించటం అనే కళలోని ముఖ్యమైన అంశం క్షమించటానికి ఇష్టపడటం. అవతలి వ్యక్తిని క్షమించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ అడ్డంకిని సగం పైగా దాటేసినట్టే. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి: అవతలి వ్యక్తిని క్షమించటం అంటే మనం అతన్ని ఇష్టపడుతున్నట్లు, వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అనుకుంటున్నట్లు కానే కాదు. ఒక వ్యక్తిని ఇష్టపడమని ఎవరినీ బలవంతం చెయ్యరు కూడాను. సద్భావాన్ని, ప్రేమను, శాంతిని, ఓర్పును ప్రభుత్వం శాసించదు. వాషింగ్టన్ నగరంలో ఎవరైనా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసినంత మాత్రాన ప్రజలను ఇష్టపడటం అసాధ్యం. అయితే మనం ప్రజలను నచ్చకుండానే ప్రేమించగలం. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది చెయ్యాలని అనుకుంటే ఎవరికైనా సాధ్యమే. ప్రేమంటే అవతలి వ్యక్తికి ఆరోగ్యం, సంతోషం, శాంతి, ఉల్లాసం, జీవితంలో దొరికే అన్ని మంచి వరాలు దక్కాలని కోరుకోవటం. దీనికి ముందుగా కావలసింది చిత్తశుద్ధి. మనం క్షమిస్తున్నామంటే ఎంతో ఉదారంగా ఉన్నామని మనం అర్థం కాదు. నిజానికి మనం స్వార్థమే చూసుకుంటున్నాము. ఎందుకంటే అవతలి వ్యక్తి కోసం మనం కోరుకునేది మన కోసం కోరుకుంటున్నట్లు అర్థం. కారణం ఆ ఆలోచన, భావన మనది. మన ఆలోచన, భావన ఎలా ఉంటే మనం అలాగే ఉంటాము. అంతకన్నా సరళమైనది ఏమైనా ఉందా? ఆలోచించండి. మనం అవతలి వాళ్లను ప్రేమించేది వాళ్లతో వెళ్ళి మాట్లాడుతూ కూర్చోమని కాదు. వాళ్లను ప్రేమించే మనసు మనకుంటే మనల్ని మనం ప్రేమించుకుంటాము. అర్థమైంది కదా? రేపు మళ్ళీ మీకోసం మీ ముందుకు వస్తాను. ఇది ఒక్కళ్ళ కోసం చేయటం లేదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళ కోసం చేస్తున్నాను. వాళ్ళకి అర్థమవ్వాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలనే కోరుకుంటున్నాను. ఆ విశ్వంకి కృతజ్ఞతలు. ఇలాగైనా చెయ్యగలిగే అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు. ఉంటాను. థ్యాంక్ యూ.